ధనురాశి జాతకులారా, సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న చీకటి రోజులు ముగిసిపోయాయి. గ్రహాల గమనం మారుతోంది. మీ తలరాతను మార్చే గోల్డెన్ టైం ఇప్పుడే మొదలైంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, అప్పుల బాధలు మరియు అవమానాలకు కాలం సమాధానం చెప్పబోతోంది. ముఖ్యంగా ఈ వీడియోలో నేను చెప్పబోయే ఆ ఒక్క సంకేతం గనక మీకు కనిపిస్తే ఇక మీ విజయాన్ని ఆపడం ఎవ్వరి తరమూ కాదు. సాక్షాత్తు ఆ భగవంతుడే మీ అదృష్టాన్ని మార్చబోతున్నారని అర్థం. అందుకే ఈ రాత్రి మీరు నిద్రపోయే ముందు అసలు మీ జీవితంలో ఏం జరగబోతోంది, మీరు చేయకూడని తప్పులేంటి అనే విషయాలను తెలుసుకోకుండా అస్సలు నిద్రపోవద్దు. ఎందుకంటే ఈ సమాచారం మీ జీవితాన్ని కోటీశ్వరుల స్థాయికి తీసుకెళ్లబోతోంది. మీపై ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాది లేదా జై బజరంగబలి అని రాయండి. మీరు కూడా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ధనురాశి జాతకులు గమనించాల్సిన విషయం ఏంటంటే, రాబోయే 4 రోజుల సమయం మీ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి అదృష్ట కాలం చాలా అరుదుగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎక్కడా వినని ఒక రహస్యాన్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇది మీ జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేయగలదు. గ్రహాల గమనాన్ని బట్టి మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలిపే సంపూర్ణ సమాచారం ఇందులో ఉంది. ఈ వీడియోను మీరు శ్రద్ధగా చూస్తే కలికాలంలో కూడా రాజభోగాలను అనుభవించే మార్గం మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఎందుకంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని వారు ఎంత కష్టపడినా చివరకు ఒట్టి చేతులతోనే మిగిలిపోతారు. మేము కేవలం మీ మేలు కోరి ఈ సమాచారాన్ని సిద్ధం చేశాము. దీనికోసం ఎంతో సమయం వెచ్చించి మీ జాతక చక్రం మరియు పంచాంగ గణనలను నిశితంగా పరిశీలించాము. గత 5 ఏళ్లలో మీ జీవితంలో ఏం జరిగింది, రాబోయే 4 రోజుల్లో ఏం జరగబోతోంది అనే పూర్తి రూపురేఖలు ఇప్పుడు స్పష్టమయ్యాయి. రాబోయే 4 రోజుల్లో మీరు ఒక సామాన్య వ్యక్తిలా ఉండబోరు. మీరు సాధించబోయే విజయాలు చూసి మీ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చూసి ఎగతాళి చేసిన వారు, మీ వల్ల ఏమీ కాదని అన్నవారు ఇప్పుడు మీ దగ్గరకొచ్చి క్షమాపణలు కోరే పరిస్థితి వస్తుంది. మీ అహంకారాన్ని చూపించిన వారి గర్వం అణచిపోయే సమయం ఆసన్నమైంది. మీరు విజయకేతనాన్ని ఎగురవేస్తారు. మీ శత్రువులు అసూయతో రగిలిపోతారు. కానీ ఈ 4 రోజుల్లో మీరు కొన్ని ప్రత్యేక విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ అదృష్టాన్ని మీరే చేజేతులా పాడు చేసుకున్నవారవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు మీరు సాధించలేకపోయిన ప్రతిదీ ఈ కొద్ది రోజుల్లోనే మీకు దక్కుతుంది. మీ జీవితంలో మీ శత్రువుల పేర్లు మరియు మీరు ఇప్పటి వరకు చేసిన పొరపాట్ల గురించి కూడా స్పష్టమైన సూచనలున్నాయి. ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు దైవానుగ్రహం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. భగవంతుడు పంపిన ఈ సంకేతాన్ని మీరు సరిగ్గా గ్రహిస్తే మీ భవిష్యత్తు సూర్యుడిలా ప్రకాశిస్తుంది. మీరు గత 5 ఏళ్లుగా దేనికోసమైతే తపిస్తున్నారో ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. ధనురాశి జాతకులారా, మీ గత 5 ఏళ్ల జీవితానికి సంబంధించిన లెక్కలు ఇప్పుడు తేలిపోతాయి. గత 5 ఏళ్లలో మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన ఆటంకాలు అన్నిటికీ ఒక ముగింపు దొరకబోతోంది. రాబోయే 4 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే మార్పులను చూస్తే మీరొక సామాన్య వ్యక్తిగా మిగిలిపోరు అని అర్థమవుతుంది. మీరు సాధించబోయే విజయాలు ఈ ప్రపంచంలో మరెవరూ సాధించలేనంత గొప్పగా ఉండబోతున్నాయి. మీ చుట్టుపక్కల వారు మిమ్మల్ని చూసి మీరు జీవితంలో ఏమీ చెయ్యలేరు అని ఎగతాళి చేసిన వారు, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ దగ్గరికి వచ్చి తమ తప్పును ఒప్పుకుని క్షమాపణలు కోరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీ పట్ల గర్వంగా ప్రవర్తించిన వారి అహంకారం అణిగిపోయే సమయం ఆసన్నమైంది. రాబోయే 4 రోజుల్లో మీరు విజయకేతనాన్ని ఎగురవేస్తారు. మీ శత్రువులు మీ సక్సెస్ చూసి అసూయతో రగిలిపోవడం ఖాయం. కానీ ఈ సమయంలో మీరు కొన్ని ప్రత్యేకమైన విషయాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఈ సూచనలను నిర్లక్ష్యం చేస్తే
మీ అదృష్టాన్ని మీరే చేజేతులా పాడు చేసుకున్న వారవుతారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇలాంటి అదృష్టం కేవలం కొందరికి మాత్రమే దక్కుతుంది. మీ జాతకంలో ఇప్పుడు వజ్రం కంటే ప్రకాశవంతమైన అదృష్టం కనిపిస్తోంది. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో, ఏవైతే సాధించలేకపోయారో అవన్నీ ఈ 4 రోజుల్లోనే మీ సొంతం కాబోతున్నాయి. ఈ సమాచారంలో మీ శత్రువుల వివరాలు, మీరు ఇప్పటి వరకు చేసిన చిన్నపాటి పొరపాట్లు మరియు మీ కర్మల గురించి స్పష్టమైన విశ్లేషణ ఉంది. ఈ వీడియోను మీరు చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ జీవితానికి ఒక వరప్రసాదం లాంటి దైవ శక్తి గురించి కూడా ఇందులో వివరించాను. ఆ దైవ బలం మిమ్మల్ని ఎలా కాపాడుతుందో, మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో మరియు రాబోయే రోజుల్లో మీకు అందబోయే ఆ శుభవార్తలేంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భగవంతుడు పంపిన ఈ అద్భుతమైన అవకాశాన్ని లేదా ఈ ప్రసాదాన్ని మీరు అందిపుచ్చుకోవాలి అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకుని నేను చెప్పే విషయాలను గమనించండి. మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ సమాచారానికి ఉంది. కాబట్టి ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేయకండి. ధనురాశి జాతకులారా, ఒక్కసారి మీ మనసును అడగండి. మీరు నిజంగానే భగవంతునిపై నమ్మకంతో ఈ వీడియోను లైక్ చేశారా? కామెంట్ బాక్స్లో జై మాతాజీ లేదా జై బజరంగబలి అని రాశారా? ఒకవేళ మీ మనసు నుండి అవును అని సమాధానం వస్తే ఇక మీ జీవితం మారబోతోందని నమ్మండి. ఆ మార్పును ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరమూ కాదు. ఒకవేళ ఇంకా చెయ్యకపోతే మీరు మీ అదృష్టానికి దూరంగా ఉన్నారని అర్థం. ఎందుకంటే గ్రహాల అనుకూలత మరియు ఇలాంటి అద్భుతమైన సమయం మాటిమాటికి రాదు. రాబోయే 4 రోజుల్లో మీ జీవితం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. మీ అదృష్టమేదో ఆకాశంలో ఉన్నట్టుగా అంత ఎత్తుకు చేరుకుంటారు. గత 5 ఏళ్లుగా మీరు దేనికోసమైతే తపిస్తున్నారో ఆ విషయం ఇప్పుడు మీ దరికి చేరబోతోంది. దీనికంటే పెద్ద సంతోషం ఇంకేముంటుంది? అందుకే ఏమాత్రం ఆందోళన చెందకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు గత 5 ఏళ్లుగా ఎంతో కష్టపడ్డారు, ఎన్నో త్యాగాలు చేశారు. కానీ అంత కష్టపడినా మీకు దక్కాల్సిన గుర్తింపు లేదా విజయం ఇప్పటి వరకు మీకు దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ నిరీక్షణకు తెరపడబోతోంది. గతంలో మీకు లభించిన ప్రతి సంతోషం ఇప్పుడు మీకు అందబోతోంది. అయితే ఈ 4 రోజుల్లో మీరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. గతంలో మీరు చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం చేయకూడదు. తెలుసో తెలియకో మీరు చేసిన చిన్న చిన్న తప్పులే మిమ్మల్ని ఇంకా పాత స్థితిలోనే ఉంచేశాయి. అసలు మీ జీవితంలో ఇన్ని ఇబ్బందులు, ఆటంకాలు రావడానికి కారణమేంటో తెలుసా? మీ కాలం బాగున్నప్పుడు మీరు చేసే చిన్నపాటి అశ్రద్ధే మీ అదృష్టాన్ని మీ వైపు రాకుండా పక్కకు మళ్లించేస్తోంది. అందుకే రాబోయే ఈ 4 రోజుల్లో మీరు 3 తప్పులను అస్సలు చేయకూడదు. అందులో మొదటిది, ఈ 4 రోజుల పాటు మీరు మాంసాహారానికి మరియు మద్యానికి పూర్తిగా దూరంగా ఉండాలి. నేను ఈ మాట మీకు పదే పదే చెబుతున్నాను. ఒక హెచ్చరికలా భావించండి. చాలామంది దీనిని తేలికగా తీసుకుంటారు లేదా ఒక జోక్ లాగా భావిస్తారు. కానీ ఇలాంటి నియమాలు పాటించని వారి జీవితంలోకి అనవసరమైన కష్టాలు వచ్చి పడతాయి. అందుకే మీ జాతకంలో గ్రహాలు ఇంత అనుకూలంగా ఉన్న ఈ సమయంలో ఆ దైవ శక్తిని గౌరవిస్తూ ఇలాంటి అలవాట్లకు దూరంగా ఉండండి. అప్పుడే ఆ అదృష్ట దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ధనురాశి జాతకులారా, రాబోయే 4 రోజుల పాటు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ జీవితంలో, మీ జాతకంలో ఇప్పుడు సామాన్యమైన గ్రహగమనం లేదు. బుధుడితో కలిసి శుక్రుడు, గురువుతో కలిసి మంగళ గ్రహం కొలువై ఉన్నారు. ఈ గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో బుధాదిత్య యోగం, చతుర్భుజ రాజయోగం మరియు గజకేసరి వంటి అత్యంత శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. మీరు గనక క్రమశిక్షణతో ఉండి నేను చెప్పిన నియమాలు పాటిస్తే మీ జాతకంలో శుక్రుడి స్థితి బలపడి అపారమైన ధనలాభం కలుగుతుంది. గత కొంతకాలంగా మీరు దేనికోసమైతే రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారో ఆ విజయాలన్నీ ఈ 4 రోజుల్లోనే మీ సొంతం కాబోతున్నాయి. ఇలాంటి యోగాలు అందరికీ రావు. కేవలం గత జన్మలో లేదా గతంలో మంచి కర్మలు చేసిన పుణ్యాత్ములకు మాత్రమే దక్కుతాయి. ఇక మీరు చేయకూడని 2వ తప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఎప్పుడైనా సరే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరితోనూ గొడవ పడకూడదు. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో వాదించడం, మనస్పర్ధలు పెట్టుకోవడం లేదా చెడుగా మాట్లాడడం వంటివి అస్సలు చేయకండి. మీ జాతకంలో శుక్రుడు మీ విలాసవంతమైన జీవితానికి కారకుడు. మీరు ఇంట్లో గొడవలు పడి బయటకు వెళ్ళినప్పుడు
ఆ శుక్రుడి ప్రభావం తగ్గిపోతుంది. దీనివల్ల మీరు సాధించాల్సిన విజయాలు ఆగిపోవడమే కాకుండా అనవసరమైన ఆర్థిక నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలామంది వ్యాపారాలు ఉన్నట్టుండి ఆగిపోవడానికి లేదా లక్షల్లో నష్టం రావడానికి కారణం ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే. ఆ సమయంలో మనం అదృష్టాన్ని నిందిస్తాం, కానీ అసలు తప్పు మన ప్రవర్తనలోనే ఉంటుంది. అందుకే రాబోయే 4 రోజుల పాటు మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూసుకోండి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మరియు అందరితో ప్రేమగా మాట్లాడండి. ఇక 3వ తప్పు, మీ జీవితంలో మీరు చేస్తున్న అతిపెద్ద పొరపాటు. ఈ ఒక్క తప్పు వల్లే మీరు ఇప్పటికీ పాత సమస్యల్లోనే ఉండిపోయారు. నా మాటలు మీకు కొంచెం బాధ కలిగించినా అవి మీ మేలు కోసమే చెబుతున్నానని గ్రహించండి. ఇక ఆ 3వ తప్పేంటో మరియు దాని నుండి ఎలా బయటపడాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ధనురాశి జాతకులారా, మీ జీవితంలో మీరు చేస్తున్న 3వ మరియు అతిపెద్ద తప్పు ఏంటంటే ఎవరినైనా సరే కళ్ళు మూసుకుని నమ్మడం. మీరు ఇతరులపై అతిగా నమ్మకం ఉంచి మీ భవిష్యత్తు ప్రణాళికలను లేదా మీ ప్లాన్స్ను వారికి ముందే చెప్పేస్తున్నారు. తీరా సమయం వచ్చాక వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఈ కలికాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఎవరికైతే సహాయం చేస్తున్నారో రేపు వారే మీకు శత్రువులుగా మారబోతున్నారు. ఇది చేదు నిజం. మీరు ఎవరికైనా డబ్బిచ్చినా తిరిగి రాకపోగా మీరే వారి చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది. చివరకు మీ సొంత డబ్బు కోసం మీరే అడగాల్సి వచ్చినప్పుడు వారే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్నారు. అందుకే ఇప్పటికైనా మేల్కొనండి. మీ రహస్యాలను, మీ సంపాదనను లేదా మీ తర్వాతి అడుగును ఎవ్వరికీ చెప్పకండి. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే అది పూర్తయ్యే వరకు రహస్యంగా ఉంచడమే మంచిది. లేదంటే ఇతరుల కళ్ళు మీపై పడి మీ ఎదుగుదలకు ఆటంకాలు కలుగుతాయి. మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం సాధిస్తున్నా ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలా అని చూస్తుంటారు. వారి కళ్ళలో ఉండే అసూయ మీ అదృష్టానికి అడ్డుగోడలా మారుతుంది. అందుకే ఇకపై ఎవరికి మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవద్దు. రాబోయే 4 రోజుల్లో ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ శత్రువుల నుండి మీకు రక్షణగా నిలిచే ఆ దైవ శక్తి గురించి మరియు ఆ 3 పేర్లు ఉన్న వ్యక్తుల నుండి మీరు ఎందుకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్న వారు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ధనురాశి జాతకులారా, మీరు కొంచెం సంతోషంగా ఉన్నా లేదా విజయం వైపు అడుగులు వేస్తున్నా ఓర్వలేని వారు మీ చుట్టూ చాలామంది ఉన్నారు. వారి అసూయ వల్ల మీకు దిష్టి తగిలి అకస్మాత్తుగా ఏదో ఒక నష్టం జరగడం లేదా అనుకోని ప్రమాదాలు ఎదురవ్వడం వంటివి జరుగుతుంటాయి. దీనివల్ల మీకు వేలు లక్షల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మీరు 3 వ్యక్తులకు చాలా దూరంగా ఉండాలి. ఆ 3 నుండి మీరు ఎంత త్వరగా దూరమైతే అంత త్వరగా మీకు విజయం దక్కుతుంది. ఎందుకంటే వారే మీ ఎదుగుదలకు అడ్డుగోడలా నిలబడ్డారు. నేను చెప్పే ఈ మాటలు మీకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కానీ ఇవి 100% నిజం. ఈ 3 వ్యక్తులు మీ శత్రువులుగా మారి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికి గత 5 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఒక దైవశక్తి. ఆ దేవత అనుగ్రహం వల్లే మీరు ఇప్పటి వరకు ఎదురైన గండాల నుండి బయటపడ్డారు. మీ జీవితంలో మిగిలి ఉన్న కొద్దిపాటి సంతోషానికి కూడా ఆ దైవమే కారణం. అయితే ఆ దైవం ఇప్పుడు మీపై కొంచెం అసంతృప్తితో ఉంది. మీరు గనక ఆ దేవుడిని ప్రసన్నం చేసుకుంటే రాబోయే 4 రోజుల్లో మీ అదృష్టం ఏ రేంజ్లో మారుతుందో మీరే చూస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ విజయాన్ని చూసి తలదించుకుంటారు. మీ ఎదుగుదల చూసి ఊరు వాడ ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. మీరు అనుభవించిన ప్రతి బాధ ఇప్పుడు మీ శత్రువులకు శాపంగా మారబోతోంది. మీరు వెంటనే చేయవలసిన పని ఏంటంటే ఆ 3 వ్యక్తులతో సంబంధాలను తెంచుకోవడం. వారు మీకు చాలా దగ్గర వారు కావచ్చు, కానీ వారే మీ వినాశనానికి కారణమవుతున్నారు. గత 5 ఏళ్లుగా వారు మిమ్మల్ని ఎంతగా ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. నేను గతంలో కూడా దీని గురించి మీకు సూచనలు ఇచ్చాను, కానీ మీరు వాటిని తేలికగా తీసుకున్నారు. అందుకే మీ జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోయింది. ఆ 3 వ్యక్తులు మిమ్మల్ని ఎలా మోసం చేస్తున్నారో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ధనురాశి జాతకులారా, మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న ఆ 3 వ్యక్తులు ఎవరో కాదు, మీకు అత్యంత సన్నిహితులే.
వారు మీ బంధువులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల ఉండేవారు కావచ్చు. వారు మీ ముందుకు వచ్చినప్పుడు చాలా తీయగా మాట్లాడతారు. మీకంటే హితైషులు మరెవరూ లేరన్నట్టుగా నటిస్తారు. మీరు కూడా వారిని కళ్ళు మూసుకుని నమ్మడం వల్ల వారిపై మీకు ఎప్పుడూ అనుమానం కలగలేదు. కానీ నిజానికి వారు మీ బలహీనతలను ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీరు మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళడం అసాధ్యం. అందుకే ఇప్పుడు ఆ ముగ్గురితో బంధాన్ని తెంచుకోవలసిన సమయం వచ్చింది. గత 5 ఏళ్లలో ఈ వ్యక్తులు మీపై ప్రతికూల శక్తులను ప్రయోగించడమే కాకుండా మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేయడానికి శత్రువులను కూడా మీ పైకి ఉసిగొలిపారు. గత 6 నెలల క్రితం మీ జీవితంలో జరిగిన ఒక ప్రమాదం నుండి మీరు త్రుటిలో తప్పించుకున్నారంటే దానికి కారణం మీ వెంటే ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఆ దైవ శక్తి మాత్రమే. ఆ ముగ్గురు వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటూ కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. అసలు ఆ వ్యక్తులు ఎవరో తెలుసా? వారిలో ఒకరు మీ స్నేహితుడు, ఒకరు మీ పొరుగువారు మరియు ఒకరు మీ బంధువు. వారి పేరు RLATPM మరియు G అనే అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. వీరిలో ఉన్న ఆ ముగ్గురే మీ జీవితానికి పెద్ద శత్రువులు. ఇకపై మీరు మీ ఇంట్లో ఉండే ప్రతికూల శక్తిని తొలగించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి మరియు గణపతి అనుగ్రహం లభిస్తుంది. అలాగే కర్మఫలదాత అయిన శనిదేవుడు కూడా మీకు మేలు చేస్తాడు. అసలు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దైవం ఎవరు? ఆ దేవుడు మీపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ వివరాలు తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ధనురాశి జాతకులారా, గత 5 ఏళ్లుగా మీకు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం ఎదురైనా మీ వెంటే ఉండి కాపాడుతున్న ఆ దైవం మరెవరో కాదు, సాక్షాత్తు ఆ సంకట మోచనుడు హనుమంతుడు. ఎన్నోసార్లు మీకు ప్రాణగండాలు ఎదురైనా ఆ యమధర్మరాజు సైతం మీ దరికి చేరాలని చూసిన హనుమ తన గదతో ఆ గండాలను అడ్డుకుని మిమ్మల్ని రక్షించారు. కానీ ఇప్పుడు ఆ స్వామి మీపై కొంత అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం మీరే. మీరు ప్రతిరోజు పనుల్లో పడిపోయి ఆ దేవుడిచ్చిన సమయంలో కనీసం 10 నిమిషాలు కూడా ఆయన కోసం కేటాయించడం లేదు. కష్టపడడం మంచిదే, కానీ ఆ శక్తిని ఇచ్చిన భగవంతుడిని స్మరించుకోకపోతే ఎలా? స్వామి ఇచ్చిన సంకేతాలను కూడా మీరు పదే పదే నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ఇకపై ఆ పొరపాటు చేయకండి. మీ పనులు ఎంత ఉన్నా సరే రోజులో కనీసం 10 నిమిషాలు దేవుడి నామస్మరణ చేయండి. వీలైతే హనుమాన్ చాలీసా పఠించండి లేదా వినండి. దీనివల్ల మీ మనసు శుద్ధి అవడమే కాకుండా ఆ స్వామి అనుగ్రహం మళ్ళీ మీకు లభిస్తుంది. ముఖ్యంగా రాబోయే 4 రోజుల్లో మీకు 2 పెద్ద సంకేతాలు లభించబోతున్నాయి. వాటిని మీరు గుర్తుపడితే మీ అదృష్టం మారిపోయినట్టే. ఆ సంకేతాల గురించి చెప్పే ముందు మీరింకా ఈ వీడియోను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో జై బాలాజీ మహారాజ్ అని 3 సార్లు రాయండి. మీరు చేసే ఈ కామెంట్ మీ అదృష్టానికి ఒక సంకల్పంలా మారుతుంది. ఇక ఆ సంకేతాల విషయానికి వస్తే, మొదటిది, రాబోయే 4 రోజుల్లో మీకు ఎక్కడైనా కోతి కనిపిస్తే దానిని సామాన్యంగా చూడకండి. అది హనుమంతుడి దూతగా భావించండి. కోతి మీ కళ్ళలోకి చూస్తూ ఏదైనా అడుగుతున్నట్టు అనిపిస్తే అది సాక్షాత్తు స్వామి మిమ్మల్ని పరీక్షిస్తున్నారని అర్థం. కాబట్టి ఆ సమయంలో ఏమాత్రం ఆలోచించకుండా దానికి ఏదైనా ఆహారం లేదా అరటి పండు పెట్టండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరికి కోతులు వచ్చినా లేదా దారిలో కోతులతో ఎవరైనా విన్యాసాలు చేయిస్తున్నా వారికి సహాయం చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయి. ఆ సమయంలో మనసులో స్వామిని ధ్యానించండి. ఇక రెండవ ముఖ్యమైన సంకేతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి జాతకులారా, ఆ హనుమంతుని దూత ఇచ్చే ఆ సంకేతం మీ జీవితం మారబోతోందని చెప్పే ఒక గొప్ప సూచన. ఆఫీసుకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాల్లో మీకు కోతులు కనిపిస్తూనే ఉండవచ్చు. కానీ రాబోయే 4 రోజుల్లో కనిపించే కోతి తీరు వేరుగా ఉంటుంది. ఆ కోతి నేరుగా మీ కళ్ళలోకి చూస్తూ ఏదో అడుగుతున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఆ సమయంలో దానిని నిర్లక్ష్యం చేయకుండా అరటి పండు లేదా ఏదైనా ఆహారం ఖచ్చితంగా ఇవ్వండి. ఒకవేళ మీ ఇంటి దగ్గరకే కోతులు వచ్చినా లేదా దారిలో ఎవరైనా కోతి విన్యాసాలు ప్రదర్శిస్తూ కనిపిస్తే వారికి కొంత డబ్బు కానీ ఆహారం కానీ ఇవ్వండి. ఇది మీ కష్టాలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పే ఒక దివ్యమైన సంకేతం. ఆ క్షణమే మీరు మనసులో హనుమంతుడికి నమస్కరించుకోండి. ఇక రెండో సంకేతం మీ ఇంట్లోనే కనిపిస్తుంది.
ఉదయం నిద్ర లేవగానే మీకు బల్లి కనిపించినా లేదా మీరు ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు మీ వాకిట్లో ఏదైనా పక్షి వాలి ఉన్నా అది శుభ పరిణామం. అలాగే గోమాత మీ ఇంటి ముఖద్వారం వద్దకు వచ్చి వెళ్ళినా అది సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చినట్టే లెక్క. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీకు వచ్చే కలలు, నిద్రలో మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడినట్టు లేదా శత్రువులపై విజయం సాధించినట్టు కల వస్తే అది హనుమంతుడి అభయహస్తం అని నమ్మండి. సాధారణంగా శత్రువుల ప్రభావం ఉన్నప్పుడు కలలో మనం పరిగెత్తలేము, కాళ్ళు భారంగా అనిపిస్తాయి. కానీ రాబోయే 4 రోజుల్లో మీరు శత్రువులను జయించినట్టు కల వస్తే మీ కష్టాలు తీరినట్టే. అలాంటి కల వచ్చినప్పుడు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ముగించుకుని మీ ఇంటికి దగ్గరలో హనుమంతుడి గుడి ఏ దిశలో ఉందో ఆ వైపుకు మొహం పెట్టి కళ్ళు మూసుకుని స్వామిని స్మరించుకోండి. 2 చేతులు జోడించి, ఓ సంకటమోచన మహాబలి హనుమాన్, నా జీవిత బాధ్యతంతా నీదే, నాపై నీ కృప సదా ఉంచు అని మనసారా ప్రార్థించండి. మీరు చేసే ఈ చిన్న ప్రార్థన ఆ స్వామికి చేరుతుంది. మీ జీవితాన్ని ఆయనే స్వయంగా చక్కదిద్దుతారు. గ్రహాల అనుకూలత వల్ల మీకు కలగబోయే ఆ అద్భుతమైన మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధనురాశి జాతకులారా, హనుమంతుని అనుగ్రహంతో మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీ జాతకంలో శుక్రుడితో పాటు బుధుడు, అలాగే గురువుతో పాటు కుజుడు కలిసి ఉండడం వల్ల గజకేసరి మరియు చతుర్భుజ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహాల కలయిక వల్ల రాబోయే 4 రోజుల్లో మీకు అందబోయే ఆ శుభవార్తలేంటో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇప్పుడు చాలా సింపుల్గా వివరిస్తాను. మొదటిగా శుక్రుడు మరియు బుధుడు కలిసినప్పుడు జీవితంలో సంపదతో పాటు తెలివితేటలు కూడా పెరుగుతాయి. అంటే డబ్బు రావడమే కాదు, ఆ వచ్చిన డబ్బును ఎలా దాచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే సరైన అవగాహన మీకు కలుగుతుంది. చాలామందికి సంపాదన ఉన్నా తప్పుడు నిర్ణయాల వల్ల ఆ డబ్బు నిలవదు. కానీ ఈ యోగం వల్ల మీకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీ మాట తీరులో ఒక రకమైన గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే సలహాలను 10 మంది పాటిస్తారు. ఇక గురు మంగళ యోగం వల్ల మీలో కొత్త ఉత్సాహం, ధైర్యం పెరుగుతాయి. ఎంతటి పేదవాడినైనా సరే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ యోగానికి ఉంది. మీ నడకలో, ప్రవర్తనలో ఒక తెలియని రాజసం కనిపిస్తుంది. ఈ 4 రోజుల్లో మీకు అందబోయే మొదటి శుభవార్త ఆర్థిక మరియు వృత్తిపరమైనది. గతంలో నిలిచిపోయిన మీ బకాయిలు లేదా జీతం అకస్మాత్తుగా చేతికి అందొచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త ఆర్డర్లు రావచ్చు, లేదా ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి ఆశించిన సమాచారం అందవచ్చు. మీ కష్టం వృధా కాలేదని నిరూపించే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ మీకు అందుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకండి. కుజుడు మీకు ధైర్యాన్ని ఇస్తే గురువు మీకు సరైన దారి చూపిస్తారు. అందుకే నిజాయితీగా కష్టపడండి, విజయ శిఖరాలను అధిరోహించండి. రెండవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది. గజకేసరి యోగం వల్ల ఇంట్లో మీపై గౌరవం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సహకారం లభిస్తుంది, మరియు గతంలో ఉన్న గొడవలు, టెన్షన్లు తొలగిపోతాయి. పరిష్కారం దొరకని సమస్యలకు ఇప్పుడు ఒక దారి కనిపిస్తుంది. పాత మనస్పర్ధలు వీడి అందరూ ఒక్కటిగా కలిసి ఉంటారు. ఇంట్లో అకస్మాత్తుగా సుఖశాంతులు నెలకొంటాయి. గుర్తుంచుకోండి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడే మనిషి అదృష్టం కూడా సరైన దిశలో పయనిస్తుంది. ధనురాశి జాతకులారా, మీకు అందబోయే 3వ శుభవార్త మీ గౌరవం మరియు గుర్తింపు గురించి. చతుర్భుజ రాజయోగం వల్ల మీకు అన్ని వైపుల నుండి మద్దతు లభిస్తుంది. అది పనిలో కావచ్చు, సమాజంలో కావచ్చు, లేదా కుటుంబంలో కావచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నిన్నటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఇప్పుడు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఎవరైనా పెద్దలు లేదా పై అధికారుల నుండి మీకు మద్దతు లభించవచ్చు. మీ పనికి ప్రశంసలు దక్కడమే కాకుండా ఒక కొత్త బాధ్యత మీకు దక్కే అవకాశం ఉంది. ఇది భగవంతుడు మీకు ఇస్తున్న గొప్ప అవకాశం. దీన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి. 4వ శుభవార్త మీ వ్యక్తిగత సంబంధాల గురించి. మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉండడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో మధురమైన మార్పులు వస్తాయి. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి మంచి వార్తలు అందుతాయి, లేదా పాత బంధాల్లో ఉన్న దూరం తగ్గి మళ్ళీ దగ్గరవుతారు. బుధుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మీ మాటలతో ఎదుటి వారిని సులభంగా ఆకట్టుకుంటారు. అయితే ఎవరికీ అబద్ధపు మాటలు చెప్పకండి.
ఎందుకంటే శుక్రుడు ఎప్పుడూ నిజాయితీని మాత్రమే ఇష్టపడతాడు. రాబోయే 4 రోజుల్లో మీరు పాటించాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే, మొదటిది, ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపంలో ఒక్క మాట అనకండి. కుజుడు మీకు ఉత్సాహాన్ని ఇస్తాడు, కానీ ఆ ఉత్సాహం కోపంగా మారితే నష్టం మీకే జరుగుతుంది. ఎవరైనా మిమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టినా సరే మౌనంగా ఉండండి. అదే మీ అసలైన విజయం. రెండవది, మీ ప్లాన్స్ గురించి ఎవరికీ చెప్పకండి. ఇతరుల దిష్టి మీపై పడి బాగున్న పనులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే అంతా ప్రశాంతంగా సాగిపోనివ్వండి. మూడవది, బద్ధకాన్ని వదిలేయండి. ఈ 4 రోజులు మీరు వేసే ప్రతి అడుగు కీలకమే. పని చిన్నదా పెద్దదా అని చూడకుండా ధైర్యంగా మొదలు పెట్టండి. దారి అదే కనిపిస్తుంది. ఇక మీరు ఇంట్లోనే చేసుకునే కొన్ని సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్ర లేవగానే మీ 2 చేతులు జోడించి, ఓ భగవంతుడా, నా బుద్ధిని సరిగ్గా ఉంచు, నా మనసును నిర్మలంగా ఉంచు, మరియు నా పనుల్లో నాకు బలాన్ని ఇవ్వు అని ఒక్క నిమిషం వేడుకోండి. ఈ చిన్న సంకల్పం మీ జాతకంలో గురుగ్రహాన్ని బలపరుస్తుంది. ఆ తర్వాత ఇంట్లోని పూజ గదిలో ఒక దీపం వెలిగించండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనెతో అయినా దీపం వెలిగించి లక్ష్మీదేవిని మరియు కుజగ్రహాన్ని స్మరించుకోండి. ఇది మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. రెండవ పరిహారం, ఈ 4 రోజుల్లో ఏదో ఒక రోజు ఎవరైనా అవసరంలో ఉన్నవారికి తీపి పదార్థం లేదా తెల్లని వస్తువును దానం చేయండి. పాలు, బియ్యం లేదా పాయసం వంటివి ఇస్తే శుక్రుడి అనుగ్రహం కలిగి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అయితే దానం చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పుకోకుండా నిశ్శబ్దంగా చేయండి. ధనురాశి జాతకులారా, మూడవ పరిహారం ఏంటంటే, మంగళవారం రోజు లేదా మీకు వీలైన ఏ రోజైనా సరే ఉదయాన్నే హనుమంతుడిని స్మరిస్తూ ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఓ బజరంగబలి, నాలో ధైర్యాన్ని పెంచు, నా కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వు, మరియు నన్ను ఎప్పుడూ తప్పుడు మార్గంలో వెళ్లకుండా కాపాడు అని వేడుకోండి. కుజగ్రహానికి హనుమంతుడికి దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ఈ ప్రార్థన వల్ల మీలో భయం పోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. పూర్వం ఒక భక్తుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడట, స్వామి, నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ చిరునవ్వుతో, ఏ రోజైతే నువ్వు చేసే పనిని దైవ కార్యంగా భావిస్తావో ఆ రోజే నీ అదృష్టం నీకు బానిస అవుతుంది అని సమాధానమిచ్చారు. అంటే కేవలం పూజలు చేస్తే సరిపోదు. మీరు చేసే ప్రతి పనిని పూర్తి నిబద్ధతతో, నిజాయితీతో చేయాలి. ఎవరిని మోసం చేయకుండా, ఎవరి హక్కులను కాలరాయకుండా ఉండాలి. ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే గురువు ఆశీస్సులు ఉంటాయి. ఎక్కడైతే కృతజ్ఞత మరియు నిర్మలమైన మనసు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ధైర్యం మరియు కర్మ ఉన్న చోటే కుజుడు ప్రకాశిస్తాడు. కాబట్టి మిత్రులారా, రాబోయే ఈ 4 రోజులు మీకు కొత్త అవకాశాలను చూపిస్తాయి. మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లడానికి సిద్ధం చేస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ లక్ష్యంపై దృష్టి పెట్టి భగవంతుని నామస్మరణ చేస్తూ ముందుకు సాగడమే. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే వెంటనే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక జాతక విశేషాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ఆ దైవ ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ సెలవు. ధన్యవాదాలు.